నాడు అసెంబ్లీని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకు పతనం అంచుకు వెళితే నేడు అంబటి రాంబాబు వ్యాఖ్యలు మీ పతనాన్ని పరాకాష్ఠకు చేర్చాయి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బూతులు మాట్లాడిన రాంబాబు చర్యలను తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డు విషయంలో వైకాపా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మంత్రి స్వామి మండిపడ్డారు. వైకాపా డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళకు వెనత పెట్టిన విద్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి లడ్డూలో అపవిత్రత జరిగిందని చెప్పి లోకమంతా విశ్వసించింది. సిట్లో కూడా నిర్ధారణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిట్లో ఏమీ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టుకున్నారు. దానిలో భాగంగా నిన్న మంత్రిగా చేశాడు. ఆయన ఇప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి. అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండించున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు ఇచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో ఆ సభని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకి పతనం అంచుకు మీరు వెళ్ళారు. ఈరోజు మీ శిష్యులు ఈరోజు అంబటి కావచ్చు మిగతా వాళ్ళు గారు మాట్లాడేది మీ పతన పరాకాష్ఠకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే, దేవుడి విషయంలో మేము ఎక్కడ రాజీ పడం. మీరు చేసిన తప్పుల్ని అంగీకరించాలి. మీ వెనక ఎవరెవరు ఉన్నారో సుబ్బారెడ్డి పిఏకి చిన్న అప్పనకి అకౌంట్లోకి 4,60,00,000 పైసలు డబ్బులు ఎందుకు వచ్చినాయి? అర్హత లేని కంపెనీకి మీరు ఎందుకు టెండర్లు సప్లై చేసే అవకాశం ఇచ్చారు? ఆ కంపెనీలో అర్హత లేదు, కల్తీ ఉందని 2022లో వస్తే మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుడు. ఆయన భక్తుల్లో మీరు కల్తీ చేసి ప్రసాదాన్ని తినిపించి ఈరోజు మీరు దొంగే దొంగ, ఈరోజు క్రెడిట్ చోరీ అంటారు. తప్పుడు పనులు చేసి మీరు అలాంటి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. చాలా హాస్యాస్పదం. మేమైతే ఒకటే చెప్తున్నాం, మీ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విశ్వాసాలు లేకుండా రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మేమైతే ఈ లడ్డులో మాత్రం మీరు కల్తీ చేసినమాట వాస్తవం. దానికి మీరు ఏదన్నా కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.